హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనకు సీఎం రియల్ హీరోనే అని మాత్రము కొన్ని పనులు చేయడం ద్వారా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా ఆసుపత్రిలో తను చేసిన పనుల వల్ల ఖచ్చితంగా ఒక మానవత దృక్పథం ఉన్న ఒక సీఎం అనేది ప్రూఫ్ అయింది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సీఎం విజయ్ యొక్క అదే తమిళనాడు సీఎం విజయ్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా దీనికైతే అట్లీస్ట్ ఒక 100 లైక్లైనా చేస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చేస్తారని నాకు ఆశ ఉంది, అదేవిధంగా ఆశిస్తున్నాను. లైక్ చేయండి మామ, చేయండి. ఓకే, అసలు విషయానికి వచ్చినట్లయితే సీఎం విజయ్ తను రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కూడా ఏంటంటే జననాయకన్ అనే ఒక మూవీ లాస్ట్ మూవీ అయితే రావడం అయితే జరుగుతుంది, ఇంకా సంతోషమే. అయితే రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చిన సీఎం ఖచ్చితంగా నిజంగా ఈ యొక్క నిజ జీవితంలో కూడా ఒక మన ఏమంటారు ఒక హీరో లాగానే బిహేవ్ చేస్తున్నాడు. తన ప్రవర్తన ద్వారా తను చేసే సంస్కరణ, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా అనేది మాత్రమే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఒక కామెంట్ రూపంలో తెలియండి. అలాంటి సీఎంఏ ప్రతి ఒక్క స్టేట్కి ఉంటే మన దేశం, భారతదేశం అనేది బాగుపడుతుందనే యొక్క నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే సీఎం ఒక ఆసుపత్రి నుంచి అయితే ఒక కంప్లైంట్ అయితే రావడం అయితే జరిగిందంట సీఎం పేషీకి. ఏంటంటే ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, అదేవిధంగా ఇక్కడున్న వైద్యం అనేది సరిగ్గా పేద ప్రజలకు అందట్లేదని ఒక కంప్లైంట్ అయితే వచ్చిందట. అయితే కంప్లైంట్ వచ్చిన తర్వాత సీఎం సంబంధిత అధికారులను పంపించకుండా డైరెక్ట్ సీఎంఏ అక్కడ ఆ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి, అదేవిధంగా న్యూ డ్రాగన్ లాగా ఎంటర్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేసేసి అక్కడున్న వైద్య సౌకర్యాలు ఏమున్నాయి ఎట్లున్నాయని స్వయంగా తనిఖీ చేసి, అదేవిధంగా అక్కడున్న సౌకర్యాలను మనకు ఇంప్రూవ్ చేయాలని వాళ్ళకి సజెషన్ ఇచ్చి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసి, ఏ పేద ప్రజలకు కూడా మనకు ఏమంటారు వైద్యం అనేది సరిగ్గా అందకుంటే నేనైతే ఊకునే ప్రసక్తి లేదు అని మాత్రం వార్నింగ్ ఇవ్వడం మాత్రం జరిగిందంట. ఈ విధంగా సీఎంఏ తన సంబంధిత అధికారులను పంపించకుండా ఏదైనా ప్రాబ్లం అయితే సీఎంఏ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి చేయడము, నాకు రియల్ హీరో ఒక చేంజింగ్ చేసి వచ్చి ఆసుపత్రికి వచ్చి తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసినట్టయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఈ విధంగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.